హాయ్ ఫ్రెండ్స్, నోటికి ఏమన్నా రుచిగా తినాలనిపించినప్పుడు నాకైతే గుర్తుకొచ్చేది మన అమ్మమ్మ కాలం నాటి ఈ తొక్కు చింతకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే తొక్కు చింతకాయ పచ్చడి తీసేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసేసుకొని మిక్సీలో వేసేసేసుకొని అలానే ఇలా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా తీసేసేసుకొని దాంట్లో వేసేసుకొని అలానే 2 టమాటాలు కూడా కట్ చేసేసేసుకొని జీలకర్ర కూడా వేసేసేసుకొని మిక్సీ ఇలా మెత్తగా పట్టుకొని మీరు రోట్లో ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇప్పుడు ఈ తొక్కు చింతకాయ పచ్చడికి అయితే పోపు వేసేసేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ టెక్కినాక పోపు వేసేసుకొని అలానే 3 ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసేసి ఇలా దోరగా ఫ్రై అయిపోయినాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ తొక్కు పచ్చళ్ళు అయితే ఈ పోపును వేసేసేసుకుందాము. వేసేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి తొక్కు చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ తొక్కు చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.